వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఒకవైపు బర్డ్ ఫ్లూ టెర్రర్, మరోవైపు చికెన్ మేళాలు. తింటే సమస్య లేదనే పౌల్ట్రీ వర్గాల మాట నమ్మొచ్చా? ఏ సంకోచం లేకుండా చికెన్ గుడ్డు తినొచ్చా? బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ తినడంపై వైద్యులు ఏమంటున్నారు? అసలు చికెన్ తినొచ్చా తినకూడదా చర్చించబోతున్నాం వాటి లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు, పౌల్ట్రీ యజమానికి కూడా ఉన్నారు, పౌల్ట్రీ అధినేత కూడా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ షర్మిల గారు. రైట్, ప్రదీప్ రావు గారు, కరెక్ట్గా మనం వారం రోజుల కిందట ఇదే అంశంపై చర్చించాం. కానీ ఈ మధ్యకాలంలో చాలా ప్రాంతాల్లో కోళ్ళు చనిపోతున్న పరిస్థితి ఒకటైతే, రెండోది పౌల్ట్రీ రంగం ఎఫెక్ట్ అయిందన్న అంశాలు మనం చూస్తున్నాం. మీకేమనిపిస్తోంది? ఇటు మేళాలు పెడితే మాత్రం పబ్లిక్ తండాలుగా వచ్చి పోటీ పడుతున్నారు, చికెన్ బిర్యానీ తినడానికో, లెగ్ పీస్ తినడానికో, చికెన్ ముక్కలు తినడానికో. బట్ వేరాజ్ సేల్స్ మాత్రం తగ్గాయి అంటున్నారు. దానిపై ముందు వివరణ ఇస్తారా? తప్పకుండా. అంటే ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది వార్తలలో రావటం, కొన్ని స్టేట్లలో అది ఐడెంటిఫై కావడంతో భారతదేశంలో టోటల్గా ఈ కొంత చికెన్ తినుడు కానీ, ఎగ్స్ తినుడు కానీ తగ్గిన మాట వాస్తవం. దాంతో పౌల్ట్రీ రంగం కొంచెం వెనుకబడ్డది, చాలా నష్టాలు కూడా అవుతున్నాయి. అయితే ఇప్పుడు మేము మళ్ళా అంటే ప్రెస్ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ మేము ఎంత మొత్తుకున్నా కొంత ఇప్పుడే రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడే మేము చికెన్ మేళాలు కూడా మళ్ళీ పెడుతున్నాం. ఎక్కడ చికెన్ మేళ పెట్టా మీరు అన్నది వాస్తవం. చాలా మంది వచ్చి తింటున్నారు. ఎందుకంటే ఆడ మేము పెట్టే కాడ కొందరు డాక్టర్లు ఉంటారు, కొందరు సైంటిస్టులు ఉంటారు, కొందరు ఫార్మర్స్ మొదలు మీకు తిని వాళ్ళకి తినిపిస్తానని కనుక ఆ అవేర్నెస్ మళ్ళా వస్తున్నది. కానీ మన తెలంగాణలో మాత్రం ఇంతవరకు ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ ఐడెంటిఫై కాలే. అది మేము మళ్ళొకసారి చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి కాడ పోట్లాటి ఎక్కడైతే బర్డ్ చనిపోతున్నాయో అక్కడ మన వెటర్నరీ, మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెటర్నరీ వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసి పూనాకు కానీ, మన మధ్యప్రదేశ్ లో ఉన్న ఆడి కానీ పంపటం జరుగుతున్నది. ఎక్కడ మన ఇంతవరకు జరగలే. ఎక్కడైతే ఆంధ్రాలో వస్తున్నదో అక్కడి నుంచి ఇక్కడికి మనం చాలా ప్రివెంటివ్ గా అక్కడి నుంచి కోళ్ళను కానీ, గుడ్లను కానీ, మనుషులను కానీ రాకుండా ఆపుతున్నాం. దాంతో తెలంగాణలో ఇంతవరకు ఎక్కడ ఐడెంటిఫై కాలే. ఓకే, రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ షర్మిల గారు. షర్మిల గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. రైట్, షర్మిల గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఫైన్ మేడం, ఫైన్ మేడం. షర్మిల గారు, అసలు అంటే చికెన్ తినొచ్చా తినకూడదా? ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉన్న ఇష్యూ ఇదే. ఎందుకంటే ఎక్కువ మంది చికెన్ అనేసరికి లొట్టలేసుకుని తింటారు. పిల్లలకు కూడా చికెన్ అంటే, చికెన్ లెగ్ పీస్ అంటే ఇష్టం. ఒక ఆదివారం వచ్చిందంటే, ఒక మంగళవారం వచ్చిందంటే, ఒక ఫ్రైడే వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ దెమ్ చికెన్ ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ఒకవైపు బర్డ్ ఫ్లూ భయం, ఒకవైపు మరోవైపు మేళాలు పెడితే మాత్రం ప్రజలందరూ, చికెన్ ప్రియులందరూ బాగానే తింటున్నారు చికెన్. అంటే మీరేం చెప్తారు? ఇప్పుడున్న బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ నేపథ్యంలో చికెన్ తినొచ్చా తినకూడదా, లేదంటే జాగ్రత్త పడాలా? మీరు ఒక మాట అన్నారు, లొట్టలేసుకుంటూ తింటారు అని. వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఓకే. సో ఆన్ ఎ లైటర్ నోట్ ఐ సెడ్ దట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎగ్స్, మిల్క్ అండ్ చికెన్, ఈ మూడు. మిల్క్ అని కూడా ఎందుకు అంటున్నానంటే, ఈ ఇయర్ స్పెసిఫిక్ గా జస్ట్ బిఫోర్ డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో పుల్ అవుట్ అవ్వక మునుపు రిపోర్టెడ్ ఏంటంటే, కొత్తగా ఫస్ట్ టైం క్యాటిల్ లో కూడా బర్డ్ ఫ్లూ మ్యూటేట్ అయ్యి ఇన్వేడ్ చేసి కపుల్ ఆఫ్ హర్డ్స్ చనిపోవడం జరిగింది. దాని ఫాలో అప్ మెసేజెస్ మనకు తెలియదు. బట్ ఈ సీజన్ లో మిల్క్, అన్పాస్చరైజ్డ్ మిల్క్ కూడా ఈస్ డేంజరస్. మామూలుగానే కాదు, ఇది ఫ్లూ మూలాన్ని కాదు, మామూలుగా కూడా బ్రుసెల్లా రావచ్చు, చాలా జబ్బులు రావచ్చు. సో ప్రాపర్ గా పాస్చరైజ్డ్ ఆర్ వెల్ బాయిల్డ్ మిల్క్, సేమ్ థింగ్ అప్లైస్ టు చికెన్ అండ్ ఎగ్స్.
రాగా తినకూడదు, ఎగ్స్ రా అస్సలు తినకూడదు, సెమీ బాయిల్డ్, రా, ఇంప్రాపర్లీ కుక్డ్ ఇవేమీ చేయకూడదు. ప్రాపర్ బాయిలింగ్, ఆల్మోస్ట్ చికెన్ కానీ ఏదైనా కానీ మనం టెంపరేచర్స్ గురించి చెప్పుకోవాలంటే 165 డిగ్రీ ఫారెన్హీట్ లో కుక్ అయినా, అంటే మన ఇండియన్ కుకింగ్ యూజువలీ చాలా ట్రెడిషనల్ ఇండియన్ కుకింగ్ ఈస్ ఎక్కువ టెంపరేచర్స్ లోనే కుక్ చేసుకుంటాం. కొత్తగా మనం అడాప్ట్ చేసుకున్న మెథడ్స్ కొన్ని ఉన్నాయి, ఎయిర్ ఫ్రైయర్ కానీ లేకపోతే గ్రిల్లింగ్ కానీ, ఇట్లాంటి సెమీ కుక్డ్ విధానంలో చికెన్ తినకూడదు. సెమీ కుక్డ్ ఆర్ సెమీ బాయిల్డ్ ఎగ్స్ తినకూడదు. కానీ ప్రాపర్లీ కుక్డ్ ఎగ్స్ గానీ చికెన్ గానీ ఈజ్ సేఫ్. నంబర్ 1. నంబర్ 2, లైవ్ మార్కెట్స్ లోకి, అంటే లైవ్ యానిమల్స్ అమ్మే మార్కెట్స్ అండ్ ఆల్సో ఫ్రెష్లీ కిల్డ్ యానిమల్స్ ఉన్న మార్కెట్స్ కానీ, పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు జూ విజిట్స్ కూడా, ఆల్ దీస్ షుడ్ బి బ్యాండ్. ఇట్లాంటివి చేయకూడదు. మనకి 2024 లో కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఒక 4-year-old లో రిపోర్ట్ చేశారు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. లక్కీలీ హీ సర్వైవ్ వెస్ట్ బెంగాల్ లో. ఆ చైల్డ్ అండ్ ఇంకొక కేసు కూడా రిపోర్ట్ చేశారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఫ్యామిలీస్ హూ ఓన్ పౌల్ట్రీ. అంటే వాళ్ళు కంప్లీట్ గా వెళ్ళటం. అండ్ ఇప్పుడు ఇంకొకటి, విలేజెస్ లో కూడా ఫార్మ్ విజిట్స్, పౌల్ట్రీ విజిట్స్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చెయ్యకూడదు. ఎందుకంటే ఇది ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్. ఆ బర్డ్స్ ఎక్స్క్రీట్ చేసే మలమూత్రంలో ఈ వైరస్లు ఉంటాయి. అండ్ అవి ఇన్హలేషన్ మూలాన, అంటే మనం వాటిలోంచి వచ్చే చిన్న ఆ మెటీరియల్ ఏదైతే మన గాల్లో కలుస్తుందో, వాటర్ లో కలుస్తుందో, ఇంజెక్షన్ కానీ తిన్నా లేదా ఇన్హేల్ చేసినప్పుడు వచ్చేది, అంటే ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఆ ఎయిర్ లో కూడా ఉంటుంది కదా. సో వాటిల్లో నుంచి ట్రాన్స్మిషన్ చాలా రిస్కీ, పర్టికులర్లీ ఇన్హేల్డ్ ఫార్మ్. అండ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా కనుక హ్యూమన్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తే, 2 స్ట్రెయిన్స్ ఉన్నాయి మెయిన్ గా, దాంట్లో వేరే క్లేడ్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇది ఇన్ఫెక్షన్ అంటూ వస్తే మాత్రం 50% మోర్టాలిటీ ఉంది. అంటే సగం మంది చనిపోయే అవకాశం ఉంటుంది. వచ్చిన 100 మందికి వస్తే 50 మందికి. సో హైలీ పెథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1. సో H9 ది లోవర్ పెథోజెనిసిటీ, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యూటేటింగ్ కి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎనీవేస్ అది వచ్చాక ఏమవుతుంది అని మాట్లాడుకునే కంటే హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందో చెప్పాను. సో చికెన్ తినకుండా, ఎగ్స్ తినకుండా ఉండి అవి ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ దగ్గర తిరిగినా, లేకపోతే ఇట్లా ఇన్ఫెక్టెడ్ వాటర్ బాడీస్, అంటే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ చుట్టూతా ఉండే వాటర్ లో కూడా వాటి ఫీసెస్ ఉండొచ్చు. కాబట్టి వాటిని హ్యాండిల్ చేసిన, నేను చికెన్ ఎగ్ తినకపోయినా ఈ పనులు చేస్తే డెఫినెట్ గా యు ఆర్ ఎట్ రిస్క్. అండ్ అలా చెయ్యకుండా చికెన్ ఎగ్ వెల్ బాయిల్డ్, వెల్ కుక్డ్ గా చేస్తే యు ఆర్ నాట్ ఎట్ రిస్క్. సో భయం పడక్కర్లేదు, ఆందోళన పడక్కర్లేదు, బట్ అప్రమత్తతగా ఉండాల్సిందే. ఈసారి లాస్ట్ అవుట్ బ్రేక్ వాజ్ మోర్ ఇన్ వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అట్లా. ఈసారి సౌత్ స్టేట్స్ లో ఎక్కువగా ఉంది, ఆంధ్రప్రదేశ్. అండ్ ఐ డు నాట్ నో, యూ హ్యావ్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఐ am wrong, బట్ మన దగ్గర కూడా తెలంగాణలో కూడా ఐ థింక్ ఇట్ వాస్ రిపోర్టెడ్ దట్ అబౌట్ 1000 పౌల్ట్రీ డైడ్ ఇన్ సమ్వేర్. ఇవి కనుక్కునేది ఎలా అంటే, ఒకే ప్లేస్ లో సడన్ గా డెత్ ఆఫ్ చికెన్ జరుగుతూ ఉంటే, డెత్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద బర్డ్స్ జరుగుతూ ఉంటే, దెన్ అలర్ట్ అయ్యి వాటి శాంపిల్స్. మన దగ్గర ఇంతవరకు తెలంగాణలో ఐడెంటిఫై జరగలే. రెండోది, ఎక్కడైతే ఉన్న కాడ మన వెటర్నరీ పోయి టెస్ట్ చేసినది, అది బర్డ్ ఫ్లూ కాదు, రాణికేట్ డిసీజ్ తో చనిపోయినాయి అని రిపోర్ట్ ఉన్నారు.
వెరీ గుడ్ ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్. మన దగ్గర సో జరుగుతుంది. నేను తెలంగాణలో ఎక్కడ I am కూడా not Right, right. the right ప్రదీప్ గారు, person ప్రదీప్ గారు. to talk అవునా? about. I am not the scientific right person to talk about epidemiology. అది virologists లు చెప్పాలి. And government reports say more reliable. Yes. So I am not the right person to talk about Okay. ఎక్కడ ఉంది ఎక్కడ లేదు. That's not my forte. అబ్సల్యూట్లీ నా ఎక్స్పర్టీజ్ ఏంటంటే బర్డ్ ఫ్లూ రాకుండా మనం ఏం చేయొచ్చు, రైట్. ఒకవేళ ఉంటే అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటంటే నాకు ఇది బర్డ్ ఫ్లూ అంటే చికెన్ తినొచ్చా, ఎగ్ తినొచ్చా, అంతే. సో అది దట్ ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్. అవును. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ కెన్ టెల్ పీపుల్ ఈస్ అసలు ఎలా వస్తుంది బర్డ్ ఫ్లూ, ఎలా వస్తుంది అనేది తెలియదు. అంటే ఎలా ప్రెజెంట్ అవుతుంది, ఎలా రావచ్చు అనేది నేను చెప్పాను. ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే మిగతా ఫ్లూ లాగానే ఫీవర్, కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్, కానీ ఫీవర్ ఉధృతంగా వచ్చిన లేదా కోల్డ్ కాఫ్ బాగా తీవ్రంగా ఉన్నా అండ్ ఒక స్ట్రెయిన్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా కొన్నిసార్లు పింక్ ఐస్ రావచ్చు, అంటే కంజంక్టివైటిస్ తో రావచ్చు, అండ్ గ్యాస్ట్రో సిమ్టమ్స్ అంటే వామిటింగ్, కడుపులో నొప్పి, డయేరియా. బట్ అట్ ద సేమ్ టైం ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి సడన్ స్పర్ట్ ఆఫ్ రెడ్ ఐస్ చూస్తున్నాం. ఇప్పుడు నేను మాట్లాడిపోయే ముందు చూసిన పేషెంట్ కూడా పింక్ ఐస్ తో వచ్చింది పాప. సో అన్ని పింక్ ఐస్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా కాదు, అది చాలా యాక్చువల్ గా అన్యూజువల్ సిమ్టమ్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. బట్ రెడ్ ఐస్ వచ్చినాయి ఇప్పుడు సడన్ గా, ఐ మీన్ ఆఫ్ ద సీజన్ ఆర్ నాట్ సో కామన్ వచ్చినాయి. వైరల్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ అవ్వచ్చు, బట్ ఎక్కువగా జ్వరం వస్తుంది లేదా దగ్గుతోంది పిల్ల గాని పాప గాని, లేదా లూజ్ మోషన్స్ కూడా ఒక చిన్న అవుట్ బ్రేక్ అయ్యింది లాస్ట్ వీక్ నుంచి 10 days నుంచి. అందరూ వామిటింగ్స్, కడుపులో నొప్పి, ఫీవర్, లూజ్ మోషన్స్ తోనే వస్తున్నారు. అందరూ కూడా అవుట్ పేషెంట్ లోనే ట్రీట్ చేస్తున్నాం, భయపడేది ఏమీ లేదు. పింక్ ఐస్ వచ్చినా గానీ బెంబేలు పడేది ఏమీ లేదు. ఎక్కువ శాతం బర్డ్ ఫ్లూ వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్. అండ్ అవి కూడా చాలా సిక్ లుకింగ్ అవుతారు, కొన్నిసార్లు వాంతులు చేస్తూ ఉంటారు. కొంతమందికి చెస్ట్ సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి, చెస్ట్ పెయిన్ఫుల్ గా అనిపించటం గానీ, దగ్గు బాగా తీవ్రంగా ఉధృతంగా రావటం గానీ, లేదా అస్సలు ఆహారం, నీళ్లు తీసుకోలేకపోవటం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ఇంట్లోనే కూర్చొని సొంతగా ట్రీట్ చేసుకోకుండా జస్ట్ రిపోర్ట్. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఎర్లీగా రిపోర్ట్ చేసి ఎర్లీగా కనుక డిటెక్ట్ చేస్తే యాంటీవైరల్ మెడికేషన్ ఉంది. ఒసల్టామావిర్ అని మనం మామూలుగా ఫ్లూక్ వాడే మెడిసిన్. అండ్ ఇంకొక కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఈజ్ దీనికి ఫ్లూ వ్యాక్సిన్ ఉందా? ఎస్, వ్యాక్సిన్ ఉంది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జాకి, బట్ రొటీన్ గా అందరికి ఇవ్వం, ఎందుకంటే చాలా రేర్ గా ఉంటుంది ఈ జబ్బు. అవుట్ బ్రేక్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్ నుంచి ఇంకో హ్యూమన్ బీయింగ్ కి టెక్నికల్ గా ట్రాన్స్మిట్ అవ్వే అవకాశం ఉన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా ట్రాన్స్మిట్ అవ్వదు. కానీ ఎవరి ఇంట్లో అయితే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా డిటెక్ట్ అవుతుందో మిగతా వాళ్ళని కూడా మేము యాంటీవైరల్ మెడికేషన్ ఇచ్చి స్టాప్ చేయగలుగుతాం. సో ఇది ఆందోళన చెందాల్సిన జబ్బు కాదు, అప్రమత్తతతో ఉండాలి. అండ్ యూజువల్ గా ఆల్రెడీ గవర్నమెంట్ చాలా ఐ థింక్ ఇట్స్ టేకింగ్ గ్రేట్ మెజర్స్. ఎక్కడైతే మనకి అనుమానం ఉన్న చోట పౌల్ట్రీ, ఐ మీన్ ఆ బర్డ్స్ ని కల్లింగ్ అంటారు, చేస్తారు అండ్ అది హ్యూమన్స్ కి ట్రాన్స్మిట్ అవ్వకుండా ఆపుతారు. ఇప్పటి వరకు మేజర్ ఫేటల్ అవుట్ బ్రేక్స్ అనేవి లేవు, సో భయం పడక్కర్లేదు. అట్ ద సేమ్ టైం నేను చెప్పిన జాగ్రత్తలు, జూలకి, ఫార్మ్స్ కి పిల్లల్ని తీసుకెళ్లొద్దు ఈ అవుట్ బ్రేక్ ఎండ్ అయ్యే వరకు. అండ్ లైవ్ మార్కెట్స్, చికెన్ మార్కెట్స్ కి వాటికి తిరగకూడదు. అండ్ ఇంట్లో చికెన్ వండుకుంటున్నప్పుడు మీరు రా చికెన్ తెచ్చి వండుకుంటున్నప్పుడు కటింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా, కటింగ్ బోర్డ్ మీరు చికెన్ హ్యాండిల్ చేయగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ముందు వెనక. అంటే దాన్ని కుక్ చేసుకున్న తర్వాత కూడా కటింగ్ బోర్డ్స్ కూడా చాలా క్లీన్ గా కట్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అండ్ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అండ్ ఇట్లాంటి సింపుల్ మెజర్స్ తీసుకుంటే హ్యూమన్ ట్రాన్స్మిషన్ ని మనం అరికట్టవచ్చు, హ్యూమన్స్ కి రాకుండా కూడా ఆపచ్చు. ఇప్పుడు చాలా వైరలాజికల్ ల్యాబ్స్ వచ్చినాయి అండ్
ఇమ్మీడియట్ గా రిపోర్ట్ అయింది కాబట్టి అన్ని Hmm. గవర్నమెంట్స్ అలర్ట్ గా ఉన్నాయి. ఎక్కడన్నా బర్డ్స్ చనిపోతుంటే ఇమ్మీడియట్ గా వైరలాజికల్ యాసే చేస్తున్నారు. అవును ఇప్పుడు చెప్పారు, ఐ డు నాట్ నో హూస్ దేర్ అలాంగ్ విత్ మీ ఆన్ ద ప్యానల్, అవునవును బట్ ఆయన చెప్పినట్టుగా అంటే they are taking all measures, ఎర్రబల్లి all ప్రదీప్ రావు గారు ఉన్నారు, షర్మిల గారు ఆయన నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్, అలాగే పౌల్ట్రీ అధినేత కూడా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. It's so nice that I'm sharing this space with you. I have great respect for you and whatever information you're giving. So eggs I'm great fan of eggs also. So Okay. proper గా బాయిల్ చేసుకుని తినొచ్చు, భయపడక్కర్లేదు. అండ్ సాడ్లీ ఇట్లాంటి అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు ఎకనామిక్ లాస్ చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ 75% కంపారిటివ్ గా కొంత తగ్గాయి, కానీ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రదీప్ గారు తినొచ్చు, కానీ చెప్తున్నారు. అవును వెల్ బాయిల్డ్, వెల్ కుక్డ్. ప్రదీప్ గారు షర్మిల గారు చెప్పారు, అంటే వెల్ బాయిల్డ్ తినాలి మెయిన్. ఇప్పుడు మనకి వస్తున్నాయి అంటే సెమీ కుక్డ్, అంటే గ్రిల్డ్ చికెన్స్, తర్వాత ఎయిర్ ఫ్రైయర్స్, ఇలాంటివి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్, ఇలాంటివి తినకూడదు. రెండోది మన ఇండియన్ ట్రెడిషన్లో మనం ఒక గ్రేవీతో, అంటే చికెన్ గ్రేవీ వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ స్పెసిఫిక్ ఏదైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్లో వండుతున్నాం కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి మీరు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారండి? ఈ చికెన్ మేళాలైనా ఇంకేమైనా సెన్సిటైజ్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు అది అట్లా జాగ్రత్తగా ఉంటే అసలు ప్రాబ్లమే ఉంటది. కానీ నేను మీకు ఇంకొకటి చెప్తా, మీ ఫామ్లల్లా అదే బర్డ్స్ తోని మేము ఉంటున్నాం. మరి మాకైతే ఇంతవరకు ఎవరికి రాలే. అరే జాగ్రత్త అనేది అందరం తీసుకోవాలి. మేడం చెప్పింది 100% కరెక్ట్. మనం హాఫ్ బాయిల్డ్ కానీ మనం కుకింగ్ చేసుకొని తింటే అలా ఏ రోగం ఉన్నా మనకు రాదు. ఎందుకంటే ఉదాహరణకు మనకి పాత రోజులల్లా పాము కోడిని కలిసి చచ్చేది, ఎప్పుడే మనం కోసుకొని వండుకొని తింటే ఏం కాకపోయింది. అంటే మీకు ఎందుకంటే మా చిన్నతనం రోజుల్లో చెప్తాను, అంటే వండుకుంటే ఏ బ్యాక్టీరియా ఉన్నా రాదు. రెండవది, మేము ఫామ్లలో కూడా ఇంతవరకు ఎవరికి కూడా మా పనిచేసే వాళ్ళకి కానీ ఓనర్స్ కానీ ఇంతవరకు అంటుకోలే. అంటే అట్లాంటి ఆ 7 లెవెల్ బర్డ్ ఫ్లూ అనేది మన ఇండియాలో ఇంతవరకు రాలే. ఆ 7 లెవెల్ ఉన్న సిస్టమ్లనే మేడం చెప్పినవన్నీ కొంత జాగ్రత్తగా ఉంటే అవి కూడా రావు అని మనం వీటి ద్వారా నేర్చుకునేది. కానీ మన ఇండియాలో ఇప్పుడు వచ్చిన ఆంధ్రాలో కానీ రాజస్థాన్లో కానీ ఈవెన్ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆడ వచ్చిన ఫామ్లలో కూడా ఏ లేబర్ కానీ ఏ ఓనర్ కానీ పనిచేసే కాడ ఇంతవరకు మనుషులకు ఐడెంటిఫై రాలేదు. అందుకే మేము గత చాలా రోజుల కాంచి ఎవరికైనా బర్డ్ ఫ్లూ వచ్చినట్టు ఐడెంటిఫై అయితే మేము ₹1 ఇస్తాం అని చెప్పింది కూడా మళ్ళీ ఒకసారి అదే సవాల్ విసిరారు కదా మీరు గతంలో 10 టీవీ వేదికగానే సవాల్ విసిరారు. కానీ జాగ్రత్త మేడం చెప్పినట్టు జాగ్రత్తగా ఉంటే తప్పులేదు. ఎవరైనా మంచి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. అవును, అట్లా మేడం చెప్తున్నది చాలా సంతోషం. కానీ ఎక్కడ కూడా మనం వండుకునే ఇండియన్స్ కుకింగ్ చేసుకునే సిస్టమ్ లా బాయిల్డ్ ఎగ్ కానీ చికెన్ వండుకొని తినేది కానీ అలా ఏది ఉన్నా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఓకే షర్మిల గారు అంటే షర్మిల గారు మీ నోటీస్ గా తెస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ప్రదీప్ రావు గారు గతంలో 10 టీవీలో ఇదే బర్డ్ ఫ్లూ మీద డిబేట్ పెట్టినప్పుడు ఆయన ఒక సవాల్ విసిరారు. అంటే ఎవరైనా చికెన్ తినటం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చి ఎవరైనా వచ్చినట్టు చూపిస్తే ₹1 ఇస్తాము నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా అని ఒక బిగ్ సవాల్ మాట అది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాము అలా జరగదని. అట్లా సో హోప్ఫుల్లీ ఎవరు ఆ సవాలు విన్ అవ్వకూడదు, అంటే వాళ్ళకి రాకూడదు. బట్ ముందు అప్రమత్తతగా ఉండటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్లేస్కి వెళ్ళకపోవటం అండ్ ఎర్లీగా రిపోర్ట్ చేస్తే, నేను చెప్పింది యాంటీవైరల్ మెడికేషన్ ఉంది. అండ్ నేను ఇంకొకటి చెప్పింది, ఎందుకంటే మీకు లైటర్ వెయిన్ లో ఐ లైక్ చికెన్ అండ్ ఎగ్స్ అని చెప్పింది. రీజన్ ఏంటంటే అందరినీ ఈజ్ అవుట్ చేయడానికి. బట్ కుకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కుకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ కుకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నాట్ గోయింగ్ టు ప్లేసెస్, పౌల్ట్రీ ఫార్మ్స్ కి వెళ్ళకపోవటం ఈజ్ ఇంపార్టెంట్.
లైవ్ మార్కెట్స్ లో తిరగకపోవటం, పర్టికులర్లీ పిల్లలు, బాగా పెద్దవాళ్ళు, యంగ్ అడల్ట్స్ కూడా వస్తుంది బట్ తట్టుకోగలుగుతారు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఐ థింక్ భయం పడేది ఏం లేదు, బట్ అవేర్ గా మాత్రం ఉండాలి. ఎందుకంటే వైరసెస్ ఎవ్రీ ఇయర్ కూడా మ్యూటేట్ అవుతూ ఉంటాయి, వాటి కేపబిలిటీస్ చేంజ్ అవుతాయి. అండ్ ఇన్ఫాక్ట్ బర్డ్ ఫ్లూ రావడానికి రీజన్ ఏంటంటే బర్డ్ మైగ్రేషన్ జరుగుతున్నప్పుడు వేరే వేరే కాంటినెంట్స్ నుంచి మైగ్రేటరీ బర్డ్స్ లో సిమ్టమ్స్ లేకుండా ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ దాక్కుంటుంది. అవి రిజర్వాయర్స్. అట్లా మైగ్రేట్ అయ్యి వచ్చిన బర్డ్స్ వాటర్ బాడీస్ షేర్ చేసుకుంటాయి పౌల్ట్రీ ఫార్మ్స్ లో కానీ ఎక్కడైనా కానీ. సో అక్కడ నుంచి మన పౌల్ట్రీకి వస్తుంది. పౌల్ట్రీకి వచ్చిన తర్వాత దెర్ ఇస్ అ ఛాన్స్ టు కమ్ టు హ్యూమన్ బీయింగ్స్. సో ఇప్పటి వరకు మనం ఫార్చునేట్. బట్ ఇండియాలో ఒక జబ్బు వచ్చింది అని అంటే ఇండియన్స్ అందరూ, ఇన్ఫాక్ట్ వరల్డ్ అంతా కూడా కేర్ఫుల్ గా ఉండాలి. ఇండియన్స్ అట్లీస్ట్ అందరూ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కేర్ఫుల్ అంటే భయం కాదు, అప్రమత్తత అండ్ సరైన జాగ్రత్తలు. Having said this, I think I have to take leave అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ షర్మిల గారు. మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు ఐ నో, బట్ మీరు ప్రజల్ని సెన్సిటైజ్ చేయడానికి మీరు డిబేట్లో పాల్గొన్నందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే ప్రదీప్ రావు గారు మీకు కూడా, ఎందుకంటే ఆల్రెడీ పౌల్ట్రీ రంగం కొంత ఎఫెక్ట్ అవుతున్న నేపథ్యంలో మీ టెన్షన్స్ మీకున్నాయి, కానీ సెన్సిటైజ్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. చికెన్ తినడం పైన ఏ విధంగా తినాలన్న దానిపైన షర్మిల గారు చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే తినటం వల్ల ఎలాంటి టెన్షను లేదు, మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నామని మీరు కూడా చెప్తున్నారు. కాబట్టి మరి బాగా ఉడికించుకొని చికెన్ కానీ గుడ్లు కానీ తినొచ్చు. అలాగే పాలతో కూడా కొంత ట్రాన్స్మిషన్ అయ్యే అవకాశం ఉందని షర్మిల గారు చెప్తున్నారు. కాబట్టి పాలను బాగా మరిగించుకొని పిల్లలకి ఇచ్చేటప్పుడు కానీ మనం తాగేటప్పుడు కానీ పాలను బాగా మరిగించుకొని తాగాలని చెప్తున్నారు. కొంచెం ఈ బర్డ్ ఫ్లూ ఈ వాతావరణం కొంత క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి జూ విజిట్స్ అంటే పిల్లలు జూకి వెళ్ళాలన్న ఉత్సాహం ఉంటుంది కాబట్టి జూ విజిట్స్ని తగ్గించాలి. అలాగే లైవ్ బర్డ్స్ అంటే మనం చికెన్ షాపుల దగ్గరికి పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలను కానీ దయచేసి తీసుకువెళ్ళొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అప్రమత్తత మార్గం అంటున్నారు. కానీ మనం ఇండియన్ స్టైల్లో ఉడికించుకొని చికెన్ తినడంలో ఎలాంటి టెన్షన్ ఏమీ లేదు. హలో ప్రదీప్ రావు గారు అంటే హైదరాబాద్లో ఏమైనా మేళా నిర్వహించే ఛాన్స్ ఏమైనా ఉందండి భారీగా? గతంలో మీరు నిర్వహించారు మరి నిజాం గ్రౌండ్స్లో. అవును, ఇప్పుడు చేస్తున్నాం సార్. ఇప్పుడు వరంగల్లో చేస్తున్నాం, జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తున్నాం. కొంత ఇప్పుడు అట్లనే భారీ లెవెల్లో కూడా హైదరాబాద్ లో ప్లాన్ చేస్తాం. చేసి అందరితో తిప్పించి మళ్ళా మీడియా ద్వారా ప్రెస్ ద్వారా మళ్ళా అందరికి అంటే ధైర్యం చెప్పడానికి మళ్ళా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తాం. లేకపోతే పౌల్ట్రీ పూర్తిగా దీని మీద లక్షల మంది బతుకుతున్నాం. ఇది మంచి న్యూట్రిషన్ ఫుడ్. మేము బతుకుడే కాదు, కరోనా పీరియడ్ లో మీకు తెలుసు చికెన్ గుడ్డు ఎంత మందిని హెల్దీగా ఉంచడానికి అబ్సల్యూట్లీ కారణం. మెయిన్ ప్రోటీన్ సోర్స్ కదా. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేసి మళ్ళీ నార్మల్ వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అందరం కలిసి చేద్దాం. రైట్, డెఫినెట్లీ ప్రదీప్ రావు గారు, థ్యాంక్ యూ మీ విలువైన సమయం 10 టీవీకి కేటాయించినందుకు. ఇది చికెన్ తినొచ్చా తినకూడదు అన్న దానిపై 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.